హోషేయ ఇంటికి గోమెర్ వెళ్ళింది. ఆఫ్టర్ redemption, Gomer after redemption had been to the house of Hosea, but she was not redeemed from her habits, from her nature, from her character. You are coming to church, but you are not redeemed from your behavior, from your thoughts, from your character. You got to be redeemed. నువ్వు చర్చికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ నీ బ్రతుకు, నీ పూర్వము అలవాట్లు, నీ పూర్వము జీవితము, నీ పూర్వపు ప్రకృతి నిన్న నువ్వు విడుదల పొందలేదు. హోషేయ ఇంటికి వెళ్ళింది గోమెర్. వెళ్ళి ఏం చేసింది? హోషేయ ఇంటికి వెళ్ళక ముందు ఏం చేసేదో అదే చేసింది. నువ్వు చర్చికి వస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఇంతకు ముందు ఏం చేసేవాడు అదే చేస్తున్నావు. ఆయనను దేవుడు అంటున్నాడు హోషేయ. అప్పుడు హోషేయ అంటాడు, చిత్తము నా ప్రభువా, దే ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. ఎస్ మై లార్డ్, స్టిల్ దెన్ ఎంబ్రేస్ దెమ్. మీరు దైవ సంతానము కాకపోయినను, చర్చికి వచ్చి మీ అలవాట్లు మానకపోయినను, చర్చికి వచ్చి మీ ప్రకృతులు మానకపోయినను, చర్చికి వచ్చి మీ క్యారెక్టర్లో మార్పు లేకపోయినను, దేవుడు అంటున్నాడు వాళ్ళని హత్తుకో. The Gomer was embraced. గోమెర్ను ఆయన హత్తుకున్నాడు. ఆమె వ్యభిచారం ద్వారా కనిన పిల్లలను ఆయన హత్తుకున్నాడు. ఆయనను దేవుడు నిన్ను ఇంకా హత్తుకుంటూనే ఉన్నాడు. స్టిల్ గాడ్ ఈజ్ ఎంబ్రేసింగ్ యూ. నో చేంజ్ అట్ ఆల్, నో రిడెంప్షన్ అట్ ఆల్. No change in your habits, no change in your behavior, no change in your character, no change in your talk, but still God embracing you. Even you are not redeemed. నీవింకా విడుదల పొందలేదు. You are yet to be redeemed from your old character, from your old behavior, from your old nature, from your old thoughts. అయినప్పటికీ కూడా still then God embracing you only because of Redeemer, because of Jesus, because of His blood. యేసుని బట్టి, యేసు రక్తమును బట్టి నీలో మార్పు లేకపోయినను దేవుడు నిన్ను హత్తుకుంటున్నాడు. నీలో మార్పు లేకపోయినను దేవుడు నిన్ను హత్తుకుంటున్నాడు. బుక్ ఆఫ్ Psalm number 19, verse 14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. O Lord, my strength and my Redeemer and my redemption. O Lord, my strength and my redemption. Your God is your redemption. Your God is your strength. తెలుసును గోమెర్ బలహీనురాలని దేవునికి తెలుసు. It is known to the Lord that Gomer, her behavior was, her thoughts were all weak. But God is her strength. దేవుడు ఆమె యొక్క బలము. హోషేయ ఇంట్లో ఉన్నందులకు, because Gomer was with him in his house, ఆయనలో ఉన్న దేవుని ఆత్మ ముగ్గురు పిల్లల కన్న తర్వాతను ఈమెను స్పర్శించింది. She was a woman of two characters. One character is housewife, another character is a harlot. ఆమెలో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి. నీలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి?
దేవుని గుడికి వచ్చావు, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి నీలోని? ఆమెలో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. గోమెర్ ఈజ్ ఇన్ ద హౌస్ ఆఫ్ హోసేయా. సంరక్షకుడు వానింట్లో ఉంటూ ఆమెకు 2 క్యారెక్టర్లు ఉన్నాయి. నువ్వు దేవుని గుడిలో ఉంటూ నీకు 2 క్యారెక్టర్లు ఉన్నాయి. హౌస్ వైఫ్ పని చేస్తుంది, ప్లస్ వ్యభిచారం చేస్తుంది. నువ్వెన్ని పనులు చేస్తున్నావు? ఆమె హోసేయా ఇంట్లో ఉన్నది, నువ్వు దేవుని ఇంట్లో ఉన్నావు. Thou art in the house of the Lord. How many characters you have? మధ్యాహ్నం పూట యేసు ఒక స్త్రీతో అంటున్నాడు, ఏమని? నీవు 5గురితో ఉంటున్నావు, 5గురు విటులు నీకున్నారు. You have 5 clients in your life. Jesus is speaking to a woman one day in the midday, మధ్యాహ్నం పూట. Jesus is speaking to a woman saying that you have 5 clients. ఆ 5గురిని విడుదల పొందితేనే ఆమెకు రక్షణ కలుగుతుంది. మాట్లాడుతున్నప్పుడు రెడీమర్ హిమ్సెల్ఫ్ వాస్ టాకింగ్ టు ద వుమన్ ఇన్ ద మిడ్ డే. మధ్యాహ్నము విమోచకుడు స్వయముగా మాట్లాడుతున్నాడు నీతో. స్వయముగా ఈవేళ దేవుడు మాట్లాడుచున్నాడు. You believe that God is talking to you, not this bloody man standing on the stage. ఎన్ని క్యారెక్టర్లు? నీకెన్ని క్యారెక్టర్లు ఉన్నాయి? హోసేయా ఇంట్లో ఉండి కూడా నటిస్తుంది. హౌస్ వైఫ్గా నటిస్తుంది, మరియు వ్యభిచారునిగా నటిస్తుంది. ఒకవైపు తప్పుడు పనులు చేసి పిల్లల్ని కంటుంది. హోసేయా ఇంట్లో ఉండే లాభం ఏమిటి? యువర్ రెడీమర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ రెడీమర్ ఈజ్ యువర్ రిడెంప్షన్. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 23 verse 11. వారి విమోచకుడు బలవంతుడు, their redeemer is strength. వాళ్ళ విమోచకుడు బలమై ఉన్నాడు, ఆయనే బలము. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. He shall stand on your behalf in order to fight your battles. Believe that. Your battle is to fight against your character, against your bad character. Your battle is that you have to fight against your bad nature. Your battle is that you have to fight against your bad things in your life, bad thoughts, bad works. They are your enemy. వాళ్ళు నీ యొక్క శత్రువులు. నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ క్యారెక్టరు, ఇవన్నీ నీకు శత్రువులు. యువర్ రెడీమర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నీ విమోచకుడు నీకు బలమై ఉన్నాడు. హీ విల్ ఫైట్ ఫర్ యూ. ఆయన నీ పక్షమున నీలో ఉండే నీ బ్యాడ్ క్యారెక్టర్తో, నీ బ్యాడ్ బిహేవియర్తో, నీ బ్యాడ్ థాట్స్తో యుద్ధం చేస్తాడు. అవి నీకు బర్ల రాకుండా కాపాడుతాడు. ఎప్పుడో? వెన్ యు సరెండర్. ఎప్పుడో నువ్వు సరెండర్ అవుతాయి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనం. సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా
అని మా విమోచకునికి పేరు. The name of your Redeemer is the Lord of the hosts and Almighty God. ఆయన నీ విమోచకుడు. He will fight on your behalf. Your battle is his battle. He will fight against your all bad character. He will fight on your behalf against your bad nature. He will fight on your behalf against your bad behavior. When you surrender. You can't fight. నువ్వు యుద్ధము చేయలేవు. You can't fight against your bad behavior. You can't fight against your bad nature. You can't fight against your bad character. You can't fight against your bad thoughts. God knows that. ఆయన అంటున్నాడు in the book of Isaiah, I am your strength. I shall fight on your behalf. Your battle is my battle. But you have got to surrender. You got to surrender him. రెబెక్కమ్మ బ్రహ్మపురిలో అక్కడే కూర్చొని ఉంటే అది నాకు భార్య అవుతుందా? అది నాకు సరెండర్ అవుతుంది కదా, భార్య అవుతుంది. అవునా కాదా? మరి నేనెలాగా? నా మటుకు నేను స్మోకింగ్ చేస్తూ, నా మటుకు నేను మందు కొడుతూ, నా మటుకు నేను బూతులు మాట్లాడుతూ, నా మటుకు నేను జర్దాపాన్లు తింటూ, నా మటుకు నేను మందు కొడుతూ గుటకాలు తింటూ, నా మటుకు నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు నా నిమిత్తము నా పక్షమున వాటితో నా శత్రువులతో యుద్ధం చేస్తాడా? దేవుడు అంటున్నాడు, నేను నీ బలము, నేను నీ పక్షమును యుద్ధము చేయువాడును, నీ శత్రువులతో నేను నీ పక్షమును పోరాడుతాను అంటున్నాడు. మరి నువ్వు సరెండర్ అవుతుంది కదా. ఆవేళ రాత్రి నేను వచ్చి మొత్తం సిగరెట్ ప్యాకెట్లన్నీ పాడేశాను, 3 విస్కీ బాటిల్ ఎరగొట్టేశాను. నా భార్య లేచింది, ఏం చేస్తానన్నది. విస్కీ బాటిల్ ఎరగొట్టాను. ఏమిటిది అని మీకు చెప్పిందంతా చెప్పాను. అప్పుడు నేను అద్దెంట్లో ఉంటాను. ఐ వాజ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్. సరెండర్ అయ్యాను. నేను సరెండర్ అయ్యాను. సరెండర్ అవుతుంది కదా. ఈనాడు నేను మీ మధ్యలో 14 గ్రంథాలు రచించగలిగిన రచయితను అయ్యాను. ఐ హ్యావ్ బికమ్ ఎ రైటర్ ఆఫ్ 14 books. భారతదేశంలో ఉన్న మొత్తం క్రైస్తవ్యములో ఒకే ఒక్క వ్యక్తి 14 గ్రంథములు రాసినోడు ఎంతవరకు పుట్టలేదు. చూసారా ఎంత గొప్ప సంగతి? నేను సరెండర్ అవుతే అది జరిగింది. నువ్వు సరెండర్ అవుతే అప్పుడు నీకు రిడెంప్షన్ వస్తుంది. నీకు రిడెంప్షన్ వస్తే అప్పుడు నీకు సాల్వేషన్ వస్తుంది. అప్పుడు గాడ్ విల్ బి యువర్ స్ట్రెంగ్త్. Isaiah chapter 49 verse 26. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 26వ వచనము. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించు వారికి తమ సోమాంసమును తిని. నేనే, మనుషులు తెలుసుకుంటారు నేనే నీ విమోచకుడునని. నేనే ఆ పని చేస్తాను. నేనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిడెంప్షన్. Responsibility of redemption. I will take that responsibility. People will know that I am your Redeemer. People will talk about you, saying that his God is his redemption. ఆయన దేవుడు, ఆయన విమోచకుడని ప్రజలు చెప్పుకున్నట్లు నేను చేస్తాను. అరవయవ అధ్యాయంలో 16వ వచనం, చాప్టర్ 60 verse 16. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. Light has come to you. Light has come for you.
light has come in your life. Light has come now specially for you. నీ కొరకు, కేవలం నీ కొరకే వెలుగు వచ్చి ఉన్నది. Light is God. God is light. God is himself light. దేవుడే ప్రకాశమై ఉన్నాడు. దేవుడు స్వయం ప్రకాశమై ఉన్నాడు. నీ కొరకు స్వయం ప్రకాశము వచ్చి ఉన్నదే. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Thou art Redeemer. Thou hast come into my life. Oh God, thou art my redemption. Oh God, thou art my strength. Oh God, thou hast come into my life. And I have been redeemed. I am no more under bondage. I am no more under bondage. ఇప్పుడు నేను ఇంకా బాండేజ్లో లేను. I am no more under bondage. 63వ అధ్యాయంలో 16వ వచనం, chapter 63 verse 16. మా తండ్రివి నీవే. Our Father, thou art our Father. అబ్రహాము మమ్మలను ఎరుగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. Abraham, the father of believers, even if he reject me, ఆ తర్వాత ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, ఇజ్రాయేలీలు వారి సమాజంలో మమ్మలను అంగీకరించకపోయినను, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మాకు లేదన్నను, నీవు మాత్రం మాకు లేదనలేవు, మాకు తోసివేయలేవు, మాకు నువ్వు దూరము చేయలేవు. ఏలయనగా నీవే మా విమోచన, నీవే మా విమోచకుడవు, నీవే మా విమోచన, నీవే మా విమోచకుడవు, నీవే మా శక్తి, నీవే సైన్యములకు అధిపతి అని యెహోవా. God said, I am your redeemer. నేను నీ విమోచకుడను. దేవుడు అన్నాడు, నేను నీ రెడీమర్ని, నేను నీ విమోచకుడను. మరణము నుండి విమోచించాడు, మృత్యువు నుండి జీవములోనికి నడిపించాడు. God is his strength. God is his redeemer. God is his redemption. God is his సేవియర్. ఆయనే రక్షించాడు, ఆయనే విమోచించాడు, ఆయనే నిలబెట్టించాడు, ఆయనే నడిపించాడు. కనుక బి గ్రేట్ఫుల్ టు హిమ్. అందుకు నువ్వు బ్రతికు దినములో నేను ఆయనకు కృతజ్ఞుడిగా ఉండాలి. నువ్వెవడిపోయినాను సరే, నువ్వు ఆడదాని బాబు, మగోడు బాబు, నువ్వెవడిపోయినాను విడుదల పొందకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ రిడీమ్, he cannot accept you. ఆయన నిన్ను అంగీకరించలేడు. యెషయా గ్రంథము, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 59 verse 20. సియోను నద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. The Redeemer shall come to join. The Redeemer shall come to join. Even if the Jain says, even if the Jain rejects, even if the Jain is not willing, but still the Redeemer will come to join. ఓ సియోను, నీవు అంగీకరించకపోయినను, నువ్వు లేదన్నను, నువ్వు కాదన్నను, నేను నీ దగ్గరికి వస్తానని యేసు సియోనుకు వెళ్ళాడా? జెరూసలేం వెళ్ళాడా? బెత్లెహేం వెళ్ళాడా? నువ్వు ఒప్పుకున్నను ఒప్పుకోకపోయినను నీ విమోచకుడు నీ యొద్దకు వచ్చున్నాడు. అందుకే అన్నాడు, నేను నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఐ హ్యావ్ కమ్ టు యూ. ఇందాక మన యెషయా గ్రంథంలో ఏం చదివినాను? యువర్ రెడీమర్ హ్యాస్ కమ్ టు యూ. ఇప్పుడేం చదువుతున్నాను? నువ్వు ఇష్టపడినను ఇష్టపడకపోయినను, నువ్వు అంగీకరించినను అంగీకరించకపోయినను, నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకు? నీకు విమోచన కలిగించడానికి. Wonderful God is our God. Praise the Lord. Our subject is redemption. ఇవాళ మనం నేర్చుకున్న పాఠం ఏమిటి? విమోచన. మన పాఠం పేరు
The name of our lesson is redemption. God Almighty is our Redeemer. He fights on our behalf against our nature, against our character, against our behavior, against our bad thoughts. But we got to surrender. మనము ఆయనకి అంకితం అవ్వాలి.